ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఐసిడిఎస్ లో భారీ స్కామ్ జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో గర్భిణీలు బాలింతలకు అందాల్సిన పాలను పక్కదారి పట్టించారు. వేల మందికి అందాల్సిన పాల బిల్లులు నొక్కేశారు. పౌష్టికాహారం అందివ్వలేదు కానీ నకిలీ బిల్లులతో బురిడి కొట్టించారు. 2015-2016లో పనిచేసిన అప్పటి సిడిపిఓ అనిశెట్టి శ్రీదేవి చేసిన అక్రమాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 1-2 కాదు 322 సెంటర్లకు అందాల్సిన సరుకుల బిల్లులను మాయం చేశారు. 65 లక్షల రూపాయలకు పైగా డ్రా చేసిన సొమ్మును తినేశారు. ఐసిడిఎస్ లో అవినీతి అధికారి శ్రీదేవిని ఎట్టకేలకు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 2015-2016 మధ్యకాలంలో జైనూర్ సిడిపిఓ శ్రీదేవి చేసిన అక్రమాలేంటి? అధికారుల విచారణ ఎలా సాగుతోంది? ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలేంటి? ఇవే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఐసిడిఎస్ లో అక్రమాలకు పాల్పడిన అధికారిని కటకటాల పాలైంది. ఏసీబీ అధికారులు అక్రమాలు చేశారు, డబ్బులు మింగారంటూ అధికారులు కోర్టులో హాజరుపరచగా ఆమెను అరెస్ట్ చేసి హాజరుపరిచిన నేపథ్యంలో ఆమెకు రిమాండ్ విధించినట్టుగా ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. 2015-16కు సంబంధించి జైనూరు సిడిపిఓగా పనిచేసిన అనిశెట్టి శ్రీదేవి 65 లక్షల పైగా డబ్బులు దారి మళ్లించినట్టుగా గుర్తించడం జరిగింది. 65,78,467 రూపాయలకు సంబంధించి ఫేక్ బిల్లులతో ఏదైతే గర్భిణీ స్త్రీలు బాలింతల కోసం ఇవ్వాల్సిన పాలు పౌష్టికాహారాన్ని కొనుగోలు చేసినట్టుగా ఫేక్ బిల్స్ సృష్టించి డబ్బులు డ్రా చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. మనకున్న ఆధారాలను ఎన్టీవీ సైతం ఆ ఆధారాలను సేకరించడం జరిగింది. ఈమె ఉట్నూరు సంబంధించి ఉట్నూరు బ్యాంకులో ఆ చెక్ల ద్వారా, ఎందుకంటే సిడిపిఓకి ఆ పవర్స్ ఉంటాయి, ఆ పవర్స్ ద్వారానే ఆమె ఒక్కో చెక్కు ద్వారా 15 లక్షలు, 20 లక్షలు, అదేవిధంగా 14 లక్షలు ఇలా దఫాలుగా 4-5 దఫాలుగా చూసుకున్నట్లయితే 67 లక్షలు పూర్తిగా డ్రా చేసినట్టుగా ఉంది. ఆరోగ్య లక్ష్మి ప్రోగ్రాం కింద ఈ నిధులను డ్రా చేసినట్టు మనకు అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. ఈమె 2015 అక్టోబర్ నుంచి 2016 వరకు ఈమె పనిచేసింది. మొత్తం 12 నెలలు పనిచేస్తే 9 నెలలకు సంబంధించిన అమౌంట్ 65,78,467 రూపాయలు ఈమె ఫ్రాడ్ చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే 322 అంగన్వాడీ సెంటర్లకు సంబంధించిన ఏదైతే పౌష్టికాహారం సప్లై చేయాల్సిందో అప్పుడు సప్లయర్ శ్రీహరి ట్రేడర్స్ హైదరాబాద్కు సంబంధించిన సప్లయర్, ఆయన అంగన్వాడీ సెంటర్లకు ఈ ప్రాజెక్టుకు సప్లై చేయాల్సి ఉంది, కానీ సప్లై చేయలేదని తెలుస్తుంది. ఆ కాలంలో ఈమె కొనుగోలు చేసినట్టు సిడిపిఓగా పనిచేసిన ఈ అనిశెట్టి శ్రీదేవి కొనుగోలు చేసినట్టుగా ఆ బిల్లులు డ్రా చేయడం జరిగింది. అది ఉట్నూరుకు సంబంధించిన ఎస్బీఐ బ్యాంకు నుంచి డబ్బులు డ్రా అయినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే డ్రా చేసిన ఈ లక్షల రూపాయలు సిడిపిఓ డ్రా చేసింది, కానీ అంగన్వాడీ సెంటర్లకు అవి పంపిణీ చేయాల్సి ఉండే. అంటే ఎవరికి పంపిణీ చేయలేదని అంగన్వాడీకి సంబంధించిన సెంటర్ల అంగన్వాడీ టీచర్లు చెప్పడంతో అవి బయటకు వచ్చింది. అప్పుడు అధికారులు అంతర్గత విచారణ చేపట్టిన తర్వాత దీనికి సంబంధించిన కేసు నమోదు చేశారు. మనకున్న ఆధారాలను బట్టి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే 2016 ఫిబ్రవరి 17వ తేదీన 15 లక్షల చెక్కును డ్రా చేసింది. 15,44,645 రూపాయలు. అదేవిధంగా 2016 మార్చి 31న 14,67,925 రూపాయల చెక్కును డ్రా చేసింది. అదేవిధంగా ఏప్రిల్ 2వ తారీఖు 2016న 22,27,567 రూపాయల చెక్కును, అదేవిధంగా 30వ తారీఖు 6వ నెల 2016న 14,84,395 రూపాయల నగదు. ఈ విధంగా చూసుకుంటే మొత్తం 65,78,467 రూపాయలు. వీటితో పాటు అదనపు బిల్లుల రూపంలో 1,46,065 రూపాయలకు సంబంధించిన చెక్కు ఉట్నూరు ఎస్బీఐ ద్వారా సిడిపిఓ ఖాతాలో డబ్బులు మళ్లించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఆధారాలను ఏసీబీ అధికారులు కోర్టు ముందు ప్రవేశపెట్టి ఆమెను అరెస్ట్ చేశారు. బాలింతలు అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు అందజేయాల్సిన పాలను పక్కదారి పట్టించి అందులో సైతం అవినీతికి పాల్పడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో ఆమె 2015-16లో ఇక్కడ సిడిపిఓగా పనిచేస్తే ఇప్పుడు హైదరాబాద్ ఆఫీస్లో
కీలక స్థానంలో ఉంది. ఆమెను అయితే పోలీసులు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి విచారణ చేస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ఒక అవినీతి చేప అక్రమాలకు పాల్పడిన అధికారిని మాత్రం కటకటాల పాలైందని చెప్పొచ్చు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ఆదిలాబాద్.